సర్వే నెంబర్లన్నీ ఆగమాగం. ధరణి పేరుతో రైతులను తిప్పలు పెట్టిండ్రు. సర్వే శాఖతో సంబంధం లేకుండానే పోర్టల్ తెచ్చిండ్రు. కాస్రా పెసరా పహానీలేవి అప్లోడ్ చేయలేదు. వక్ఫ్ దేవాదాయ భూములు 40% నమోదు కాలేదు. గుర్తించిన ధరణి కమిటీ వక్ఫ్ దేవాదాయ సర్వే శాఖలతో సమావేశం. సర్వే నెంబర్లన్నీ ఆగమాగం చేసిరు. ఎలా ధరణిలా ఇక్కడ సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖతో సంబంధం లేకుండా ధరణి పోర్టల్లో భూలావాదేవీలు జరుగుతున్నాయని ధరణి కమిటీ గుర్తించింది. అసలు పాత రికార్డులు ఏవి లేకుండానే ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక భూ రికార్డులో ముఖ్యమైన కాస్రాఫాని రికార్డులన్నింటినీ ఇప్పటికీ మాన్యువల్ గానే పెట్టారని ధరణిలో ఎక్కడ అప్లోడ్ చేయలేదని గుర్తించింది. దీంతో ఫీల్డ్ లోని భూములకు ధరణిలో నమోదైన భూములకు మధ్య భారీగా తేడాలు ఉన్నట్టుగా తెలుసుకుంది. శనివారం సెక్రటేరియట్ లో సర్వే అండ్ సెటిల్మెంట్ వక్ఫ్ దేవాదాయ శాఖల అధికారులతో సిసిఎల్ఏ నవీన్ మిట్టల్ నేతృత్వంలోని ధరణి కమిటీ సమావేశం అయితే మొత్తం 40% భూములు నమోదు కాలేదట. వక్ఫ్ ఈ మింగుదామని చూసిరు అన్నట్టు. ఇప్పుడు కాసరా పహాని దేవి కూడా అప్లోడ్ చేయలేదు. అందులో అప్లోడ్ చేస్తే తెలిసిపోతుంది కదా. అట్లా తెలియకుండా ఇగో జాగ్రత్త, సర్వే నెంబర్లన్నీ ఆగమాగమట. మన కేసీఆర్ చేసిన కథ. ధరణి తెచ్చిన ఇంకేమంటుడు మీటింగ్లలో సభలలో ధరణి తీసేస్తారట. తీసేయన్నా మరి అంటాడు. ఆ కిందునోని తెలియక వద్దు అంటాడు వాడు. సేమ్ ఇదే కథ. ఇగో ధరణి ఎందుకు తీసేయాలంటే ఇగో కిందికి కేసీఆర్ అంటోడు ధరణి అడ్డం పెట్టుకుని ఈ పెంట చేసాడు. ఒకసారి ఆడికి చెన్నూరు పోతే బాలకృష్ణకు మంత్రి ఇయ్యాలి వద్దు అంటే అయితే ఒకసారి ఏది చెన్నూరు కాడ ఏది మా యాత్ర జరుగుతూ ఉంది, ఏది సింగరేణి మొత్తం జరుగుతూ ఉంటే చెన్నూరు కాడ ఇట్లా మార్కెట్లో సభ పెట్టాం. నేను మా భూమన్న చాలా మంది ఉంటే మనం ఏం చెప్పినా దానికి ఆపోజిట్ చెప్తాడు అన్నట్టు ఆయన. బాలకృష్ణకు సంబంధించిన అంశం మనం ఏం చెప్పినా ఆపోజిట్. ఇక బాలకృష్ణకు మంత్రి పదవి అన్నా వద్దా అంటే వద్దు అంటున్నవాడు. ఏం వద్దు అవి అట్లుంటారు అన్నట్టు వాళ్ళు.